హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లను తొలి విడతగా ఈ నెల 2వ వారంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోని రాయబార కార్యాలయాలతో పాటు హైదరాబాదు, కోల్కతా, చెన్నై, ముంబైలో ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుపుతుంది. దీనికి సంబంధించి 2023లో రికార్డు స్థాయిలో 11 లక్షల నాన్ ఇమిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీ చేసింది. 8 జిల్లాల్లో 46 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రత అనేది నమోదైంది. నల్గొండ జిల్లాలో 46.6 డిగ్రీలు, 80 మండలాల్లో వడగాలులు, ఎండదెబ్బతో 4 మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అనేది నమోదైంది. దీంట్లో నల్లగొండలో అత్యధికంగా ఇబ్రహీంపేటలో 46.6 అత్యధికంగా నమోదు కాగా, కరీంనగర్లో వీణవంకలో 46 నమోదైంది. ఈవీఎంలలో ఓటింగ్ ఎలా పడుతుందనేది మీట నొక్కినతో పాటు దీనికి సంబంధించి ఓటరు చిట్టి గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టడము, తర్వాత అక్కడి నుంచి పోలింగ్ అధికారి రెండో పాయింట్స్ వద్దకు పంపడము, మూడో పాయింట్స్ వద్ద ఓటు రిలీజ్ చేయకముందు కంట్రోల్ యూనిట్ పైన ఎడమ చేతిపైన ఆకుపచ్చ రంగు ఇవ్వడము, ఆ తర్వాత ఏదైతే మనకు ఈవీఎం ఉంటుందో ఆ ఈవీఎం పైన మనం క్లిక్ చేయగానే వెంటనే మనకు వీవీప్యాట్లో ఓటర్ విజిబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది మనకు కనిపిస్తుంది. ఐదోది ఎలక్షన్ ముగిసిన తర్వాత మనము బయటికి రావడం అనేది ఈ ప్రక్రియకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ చిత్రం. నేలపై గూడు ఒకే భాగస్వామితో తోడు అంటూ బురద నేలల్లో సంచరించే ఓ బుజ్జిపిట్ట గురించి ఒక కథనం ఇచ్చారు. దీనికి సంబంధించిన లిటింగ్ రిడ్ రింగ్డ్ ఫ్లవర్ అనే ఒక పక్షి, దీని శాస్త్రీయ నామం చెరెడ్రియస్ డుబియస్. ఇది ఈ జాతికి చెందిన పక్షి. ఈ పక్షుల శరీరంపై భాగాన రెక్కలు బూడిద గోధుమ రంగులో ఉంటుంది. ఇది ఒకటే జీవిత భాగస్వామితో కలిసి ఉంటుంది. ఇది అంతరించే దశలో ఉంది. ఆడపక్షి మగపక్షి ఒకసారి జత కడితేనే జీవితకాలమంతా కలిసి ఉంటాయి. చెరువులో పూడికతీత వినియోగించే ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లు పాటు గేదెల వల్ల ఈ పక్షుల గూళ్లకు నష్టం వాటిల్లింది. ఈ జాతి అంతరించే ప్రమాదంలో ఉంది కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర ప్రొఫెసర్ శ్రీనివాసులు దీనికి సంబంధించిన వివరాలను పేపర్కు అందించారు. దీని పేరు లిటిల్ లింగ్డ్ ఫ్లవర్. దీని శాస్త్రీయనామం చెరెడ్రియస్ డుబియస్. ఇది అంతరించే దశలో ఉన్న ఒక బుజ్జి పక్షి. పచ్చని పొడిమి కోసం వృక్షవేద్ అరణ్య అనే పేరుతో పద్మశ్రీ పురస్కార గ్రహీతైన జావేద్ పాయంగ్ ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అయిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వృక్షవేద్ అరణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొరతలు లేకుండా ఎరువుల సరఫరా చేస్తామని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఒక నివేదికను అందించింది. ఈ పంపిణీలో పకడ్బందీ ప్రణాళికతో 5.93 లక్షల టన్నుల యూరియా నిల్వలని చూపించింది. పిల్లలు ఆకాశవాణిలో కథలు వినడానికి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా ఈ కథలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆకాశవాణి. లైవ్ రేడియో క్లిక్ చేయగానే ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచంలో ఎక్కడున్నా అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని సినీ గీతాలు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నీతి కథలు వినొచ్చని ఆల్ ఇండియా రేడియో ఈ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా పిల్లలకు కథలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపైన ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఓటర్లను ఎలాంటి భయభ్రాంతులకు గురి చేయకుండా చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని ఎలక్షన్ కమిషను పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887 మంది ఉన్నట్లు
ఒక నివేదిక ద్వారా జనవరి 22న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీంట్లో చూసినట్టయితే పురుష ఓటర్లు 2,03,39,851 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,10,58,615 మంది ఉన్నారు. ఇతరులు 3,421 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం చేస్తామని, గాజా నుంచి వైదొలగాలని పట్టుపడుతున్న హమాస్, వెనక్కి తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్, రఫాపై దాడికి ఖాయమంటున్న బెంజమిన్ నెతన్యాహు, కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంకు సంబంధించిన చర్యలు. ఈ యుద్ధం కొనసాగితే ప్రతిరోజు గాజా భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2040 వరకు కూడా ఈ పనులు చేపట్టాలని, 16 ఏళ్ల సమయం కావాలని, 2040 వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. పాలస్తీనాకు గుర్తింపు వస్తుందని భారత్ ఈ సందర్భంగా ఉద్ఘాటించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం కావడానికి పాలస్తీనా చేసుకున్న దరఖాస్తు వీటో కారణంగా ఆమోదం పొందలేదని, అయితే రానున్న రోజుల్లో మళ్ళీ దీన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. కాంగోలో కొత్త రకం ఎంపాక్స్, మంకీపాక్స్ పేరుని ఎంపాక్స్గా మార్చారు. ఇది సాధారణం కన్నా వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని చేస్తుంది. ఇది దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణ కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగులాగా పడింది ఈ కొత్త రకం ఎంపాక్స్. విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉన్నది. దీనికి సంబంధించిన ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతము అనేక పరీక్షలు, ప్రయోగాల ద్వారా నిరూపణ అయింది. విశ్వం పుట్టుకకు సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి కృష్ణబిలాల ఫోటోగ్రఫీ వరకు అనేక అంశాల్లో ఇది అవసరం పడుతుందని తెలిపారు. కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి బాటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణంగా టార్టిగ్రేడ్ల పరిణామంలో ఉంది. పొడవు 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళు ఉన్నాయి. ఈ జాతి జీవులకు సాగర జీవం, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర ఉందని తెలిపారు. దీనికి బాటలిప్స్ చంద్రయాని అనే పేరును కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు పెట్టారు. నాసా ఒక ప్రయోగం ద్వారా ముందుకొచ్చింది. 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి కూడా లేజర్ సందేశాన్ని పంపవచ్చని తెలిపింది. ఈ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందుకోసం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేసింది భారతదేశం. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ సెక్స్గావ్ భారత్లోని అంతర్భాగమని, పాకిస్తాన్ చైనా ఆక్రమంగా అప్పగించి గుర్తు చేశారు. దీనిపైన 1963లో పాకిస్తాన్ చైనా ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్టు భారత్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ కుర్రాడు హేమంగ్ జోషికి వడోదర టిక్కెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రం వచ్చిన రాత్రి అనే వెబ్ సిరీసు, దీనికి సంబంధించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే సిరీస్ను రూపొందిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సిద్ధాంత్ గుప్తా నటించారు. గాంధీగా చిరాగ్ వోహరా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజేంద్ర చావ్లా కనిపించనున్నారు. దీనిలో ఊహాజనిత నష్టంగా పన్ను రాయితీలను ఎలాగా పరిగణిస్తారు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనికి సంబంధించి 2G స్పెక్ట్రమ్ యొక్క ధర నిర్ణయించే విషయంలో పరిశీలించాల్సిన అంశాలు, అప్పటి పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ టెలికాం సేవలను ప్రజలకు బాగా దగ్గర చేయాలనే లక్ష్యంతో కొంత ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధమైంది. అయితే 2007లో అప్పటి ప్రభుత్వం టెలికాం మంత్రి అయిన ఏ రాజా నిర్ణయించారు. 2001లో వేలంలో నిర్ణయించిన ధరకే దీన్ని వర్తింపజేశారు. అయితే ఈ 2001లో
ఈ కేంద్ర ఆర్థిక శాఖలు ఈ టెలికాం విభాగము సంయుక్తంగా నిర్ణయించిన ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ పరిణామం అనేది జరిగింది. 2007లో స్పెక్ట్రమ్ను 2001 ధరల ప్రకారం విక్రయించారు. దీనికి సంబంధించి 46 కంపెనీలను 120 లైసెన్సులను జారీ చేసింది. 2001 ధర ప్రకారమే ఈ లైసెన్సులు అనేది కూడా జారీ చేసింది. మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56% ఉన్నట్టు GTRI నివేదిక ద్వారా తెలిపింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అయిన ఐసీల దిగుమతి 2007-10 మధ్య $166.1 మిలియన్ అయితే దీని విలువ 35,000 కోట్లు. ఫోన్లో ఇతర వైర్లెస్ పరికరాల వంటి కమ్యూనికేషన్ డివైజెస్లో దిగుమతులు $3.691 బిలియన్. దీని విలువ సుమారుగా 30,700 కోట్లకు పెరిగింది. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఇదే తరహాలో సెమీకండక్టర్ డివైజుల దిగుమతులు కూడా $113.3 మిలియన్ అంటే 940 కోట్లకు చేరింది. కోవాక్సిన్ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట వేస్తామంటూ భారత్ బయోటెక్ స్పష్టీకరించింది. దీనికి సంబంధించిన దాదాపు 27,000 మంది వాలంటీర్లపైన దీన్ని పరీక్షించినట్లు తెలిపింది. టీకా భద్రత ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వ ల్యాబులు, పరిశోధనా సంస్థలు పరిశీలించాయి. ఇవి మే 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థామస్ కప్లో క్వార్టర్స్లోనే అవుట్ అయ్యారు. భారత్కు షాక్ ఇచ్చారు. ఉబర్ కప్లోనూ నిరాశ చెందారు. ముంబైలో T20లో బంగ్లాదేశ్ పైన విజయం సాధించారు భారత అమ్మాయిలు. సెమీస్లో 4 భారత బాక్సర్లు దూసుకెళ్లారు. భారత బాక్సర్లు సెమీస్కి అండర్-22 విభాగంలో. గోల్ కీపర్ సవితా పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటే భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. పేద చిన్నారుల కోసం బోపన్న ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమల్ ఇండియా ఫౌండేషన్ యూకేతో కలిసి రోహన్ బోపన్న టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. IPL సీజన్ 17లో భాగంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది రాజస్థాన్. ఆడిన మ్యాచ్లు 10, గెలిచినవి 8, ఓడినవి 2. కోల్కతా, లక్నో, హైదరాబాదు 12 పాయింట్స్తో ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ 10 పాయింట్స్తో ముందున్నాయి. పంజాబ్, గుజరాత్ 8 పాయింట్స్, ముంబై, బెంగళూరు 6 పాయింట్స్తో పాయింట్ల పట్టికలో ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.